హలో అండి, మీకు విషయం తెలుసా? మనం రోజు తీసుకున్న ఆహారంలో దాదాపుగా 25% నుంచి 30% వరకు ఫ్యాట్స్ ఉండాలి, లేకపోతే మనం హెల్దీగా ఉండం. ఫ్యాట్స్ మనకి ఎందుకు అవసరం అంటే గుండె సరిగ్గా పనిచేయాలన్నా, నరాలు సరిగ్గా పనిచేయాలన్నా, హార్మోన్స్ కొత్తగా ఉత్పత్తి అవ్వాలన్నా, అవి మంచిగా పనిచేయాలన్నప్పటికీ కూడా, నాడీ వ్యవస్థ కూడా మంచిగా పనిచేయాలన్నా ఈ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంతేకాదండి, మన స్కిన్ మంచిగా ఉండాలన్నా, హెయిర్ మంచిగా ఉండాలన్నప్పటికీ కూడా ఫ్యాట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అయితే మనం తీసుకునే ఆహారంలో 20 నుంచి 30% వరకు ఉండేలా చూసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. దాంతోపాటు విటమిన్స్ ఏ, డి, ఈకే ఇవన్నీ ఫ్యాట్స్ సోల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఈ విటమిన్స్ మన బాడీకి అబ్జర్వ్ కావాలి అంటే కంపల్సరీ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి. ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకుండా ఈ విటమిన్ సప్లిమెంట్స్ కానీ ఆహారం ఇటువంటి విటమిన్స్ ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి ఏమీ కూడా అబ్జర్వ్ కావు. అందుచేత ఈ ఫ్యాటీ ఫుడ్ అంటే హెల్దీ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే డిజీజెస్ అంటే థైరాయిడ్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, పీసీఓడి, పీసీఓహెచ్ ఇట్లాంటివి, అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి కూడా తగ్గుతాయి. వస్తే కనుక మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, మనకి చెడ్డ ఫ్యాట్స్ ప్లస్ మంచి ఫ్యాట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయండి. గుడ్ ఫ్యాట్స్ మనకు అవసరము, బ్యాడ్ ఫ్యాట్స్ మనకు అవసరం లేదు. గుడ్ ఫ్యాట్స్ అంటే న్యాచురల్గా వచ్చేదన్నప్పటికీ గుడ్ ఫ్యాట్. ఫర్ ఎగ్జాంపుల్ పాల ఉత్పత్తుల నుంచి, పౌల్ట్రీ అంటే ఎగ్స్ అండ్ చికెన్ నుంచి, మటన్, అంతేకాకుండా ఫ్యాటీ ఫిష్, అంతేకాకుండా వెజిటేరియన్స్కి అయితే నట్స్ అండ్ సీడ్స్ నుంచి అవకాడో తీసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ తీసుకోవచ్చు, వాల్నట్స్ తీసుకోవచ్చు. వీటి ద్వారా మంచి ఫ్యాట్స్ బాడీకి అందుతాయి, హెల్తీగా ఉంటాం. అయితే చెడ్డ ఫ్యాట్స్ అంటే వీటిని ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాము. ఇవి ఎక్కువగా షుగరీ ఐటమ్స్లోను, బేకరీ ఐటమ్స్లోను, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్లోను, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అంటే ప్రాసెస్ చేసిన అంటే ప్యాక్ చేసినవి, బాటిల్లో చేసి అమ్మేవి, ప్రిజర్వ్ చేసినవి, బార్కోడ్ వేసి అమ్మే ఫుడ్స్లోను, బిస్కెట్స్లోను, స్నాక్స్లోను ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి రకరకాల జబ్బులు, లావ్ అయిపోవడము, అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ రావడం లాంటివి వస్తుంది. అంతేగాని గుడ్ ఫ్యాట్ వల్ల కాదు. సో గుడ్ ఫ్యాట్ తీసుకోవడం అంటే లిమిట్గా గుడ్ ఫ్యాట్ తీసుకోవడానికి భయపడకండి, ఎంత మనకు అవసరం అనమాట.